ఎవరెన్ని చెప్పినా నేను ఆగను. ప్లీజ్ నన్ను ఆపకండి, నన్ను ఆపకండి. ఇంతకే బట్టలు ఇచ్చేది ఉందా లేదా? ఇస్త్రీకి బట్టలు ఏమంటే చెప్పండి, వెళ్ళిపోతా. ఇస్త్రీ బట్టలా? అంటే ఇవి ఇస్త్రీ చేయాల్సిన బట్టల వాడు ఇస్త్రీ చేయడానికి వచ్చినాడు. మరి నువ్వు ఇల్లుదులు వెళ్ళిపోతున్నానన్నావు. నేను అనలేదు. నేను చెప్పకుండా మీరే అలా ఫిక్స్ అయ్యారు. కానీ తర్వాత అయినా చెప్పాలిగా. మీరు డిసప్పాయింట్ అవుతారని. నువ్వు మారు. ఛీ! ఛీ! ఏమా బట్టలు తెచ్చే వరకు కూడా ఆగలేవా? నీ వల్ల అనవసరంగా ఎదవన అయిపోయాను. దిగా త్వరగా బట్టరా. లోకేశ్వరి వచ్చింది, రండి. పిన్ని, ఏంటిది? దిష్టి తీద్దామని. లోకే, ఏంటి నువ్వు చేసిన పని? ఇది చేస్తున్న పనేంటి? ఎంతో దూరం నుంచి వస్తున్నావో, ఎంతో మంది కళ్ళు పడి ఉంటాయని దిష్టి తీస్తే మంచిదని. అందుకని పల్లె మొహం మీద పెట్టేస్తావా? లోకి, ప్రయాణం బాగా జరిగిందా? నాట్ బ్యాడ్. ఏంటి, ఏమైంది? చూడు మమ్మీ, ఎంతో కష్టపడి స్లిమ్ గా గ్లామర్ గా తయారయ్యాను. ఇది హారతి మొహం మీద పెడితే ఆ హీట్ కి నా స్కిన్ టోన్ పాడైపోతే ఎవరి మామ్ రెస్పాన్సిబిలిటీ? అన్ని తెలివితేటలు దీనికిక్కడున్నాయి. అవునమ్మా, పైచ్యం తప్ప తెలివితేటలు తనకు లేవమ్మా. ఉండుంటే ఎలా ఎందుకుంటదే? అది సరే కాని ఇంత ఇరిటేషన్ గా ఉన్నావేంటమ్మా? జానీ అంత హెడేక్ మమ్మీ. ఇక్కడికొచ్చాక రోడ్ మీద ఒక ఇడియట్ తో గొడవ. ఇంట్లోకి రాగానే దీని నస. కోపంలో ఉన్నావని తెలియక చేశాను, సారీ. నీ బోడి సారీ కోసం నేను ఇక్కడికి రాలేదు మమ్మీ. నాకు రెస్ట్ కావాలి. దీన్ని నాకు కాస్త దూరంగా ఉండమని చెప్పు. దీని మొహం చూస్తేనే ఇరిటేషన్ వస్తుంది నాకు. లోకేశ్వరికి ఇది ఎక్కడ దగ్గరైపోతుందో, ఎలా అయినా ఇద్దరికీ గొడవ పెట్టాలని అనుకున్నాను. ఆ అవసరం లేకుండానే లోకి రావడంతోనే దానిపై కోప్పడింది. నా కూతురు నా కూతురులానే ఉంది, నో ప్రాబ్లం. నీ రాత కూడా అచ్చం మీ అమ్మ రాతలా ఉందేంటే గుండమ్మా? మీ అమ్మకి అంతా ఎవరిని దగ్గర చేసుకుందామనుకుంటుందో వాళ్ళు దూరం పెట్టేవాళ్ళు. ఇప్పుడు నీ విషయంలోనూ అదే జరిగింది. లోకేశ్వరికి కోపం ఎక్కువ, ఎందుకైనా మంచిది. దానికి కాస్త దూరంగా ఉండు. అమ్మా గుండమ్మా, నేనేం బాధపడ్డం లేదు తాతయ్య. అంత దూరం ప్రయాణం చేసి వచ్చింది కదా, పైగా ఎవరితోనూ గొడవ జరిగిందంటుంది. ఆ ఇరిటేషన్లో ఉండి లోకేశ్వరి అలా మాట్లాడింది. లేదంటే తనకి నేనంటే ఇష్టమే. ప్రతిదీ మంచిగా తీసుకోవడం మంచి విషయమేనమ్మా. కానీ ఎదుటి వాళ్ళని అంచనా వేసి మనం ఎంతవరకు ఉండాలో ఆలోచించుకోవడం కూడా అవసరం అమ్మా. అమ్మ గుండమ్మా, ప్రేమ అనే మొక్కల మొలవని బీడు భూములమ్మావి. అక్కడ నువ్వు పువ్వులు పూయించాలని ఆశించకే.
నిజమా? మా కోడల పిల్ల వచ్చేసిందా? అవునన్నయ్య గారు, ఇందాకే వచ్చింది. వెంటనే మీకు ఫోన్ చేశాను. ఉదయాన్నే చాలా మంచి వార్త చెప్పావమ్మా. తను ఫారెన్ నుంచి ఎప్పుడొస్తుందా, ఎప్పుడెప్పుడు కోడలుగా మా ఇంట్లో అడుగు పెడుతుందా అని ఎదురు చూస్తున్నావమ్మా. అదే అన్నయ్య గారు, ఓ మంచి రోజు చూసుకుని మీరంతా మా ఇంటికి మా అమ్మాయిని చూసుకోవటానికి వస్తే బాగుంటుంది. ఇంకా అమ్మాయిని చూడటం ఏంటమ్మా? ఆల్రెడీ ఫోటోలో చూసేశాం కదా. పైగా మేం మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంటోంది. మీ అమ్మాయి జాతకం చూసమ్మా. జాతకాలదేముందండి, అమ్మాయి అందం చందం మీ అబ్బాయి కూడా చూడాలి కదా. అందందేముందమ్మా, ఈ రోజు ఉంటుంది, కొంతకాలానికి పోతుంది. కాని భార్యాభర్తలిద్దరూ కలకాలం కలిసి ఉండాలి అంటే కావాల్సింది జాతకాలమ్మా, జాతకాలు. అబ్బా, ఈ జాతకాలు పిచ్చేంటి ఈయనకి? అంచేత ఇంకా పెళ్లి చూపులు అవి ఇవి ఏం లేవు. డైరెక్ట్ గా నిశ్చితార్థం చేసుకుందాం. అది కదన్నయ్య గారు, మీ అబ్బాయి అమ్మాయిని ఒకసారి చూస్తే. చూడమ్మా, నేను మాటిచ్చానంటే అది మా ఇంటి అందరి తరఫున ఇచ్చినట్టే. మీరు మీ అమ్మాయి ఏమైనా మా అబ్బాయిని డైరెక్ట్గా చూస్తే గాని చెప్పలేను అంటే చెప్పండి, రేపు కలుద్దాం. అయ్యో, మా అమ్మాయి నేను చెప్పిన మాట దాటదు. ఎక్కడ తల వంచమంటే అక్కడ తల వంచి తాళి కట్టించుకుంటుంది. నా పెంపకం అలాంటిది. మరింకే? ఏంటన్నయ్య నిశ్చితార్థం అంటున్నారు డాడీ? నీతో ఒక మాట మాత్రమైనా చెప్పలేదు? ఏంటక్క ఏకంగా నిశ్చితార్థం అనేస్తున్నాడు? వాడు చూడు ఎంత కోపంగా ఉన్నాడు. వాడు చూస్తే తనతో చెప్పలేదన్న కోపంతో ఉన్నాడు. బావ చూస్తే మాటిచ్చేశాడు. ఇప్పుడు అది కాదు అంటే ఏం జరుగుతుందో, బావ ఎలా రియాక్ట్ అవుతాడో భయంగా ఉందక్క. పెట్టిపోతలు కట్న కానుకల గురించి మాకలాంటి పట్టింపులేం లేవమ్మా. మీ అమ్మాయికి మీరు ఏం పెట్టాలనుకుంటే అవి పెట్టండి. లేదు, ఏం పెట్టకపోయినా పర్వాలేదు. మీ అమ్మాయిని కట్టు బట్టలతో మా ఇంటికి పంపిస్తే కళ్ళకద్దుకుని మా ఇంటి కోడలు చేసుకుంటాం. అది ఇంటి కోడలైతే నా కూతురేం కావాలి? గిరి, ఆల్రెడీ ఇది చేసిన పనికి మనం దొరికిపోయి యదవలమైపోయాం. ఇప్పుడు నువ్వేమైనా మాట్లాడితే మెడ పట్టుకుని బయటికి గెంటుతారు. సైలెంట్ గా ఉండు. అంటే మీ కూతురు కోసం ఏమి చేయరా? నువ్వు చేసావు కదే వీడియో షూటింగ్, అది చాలదా? అడిగాడు చూడు ఎలా ఉన్నాడు. కోపంగా ఉన్నాడు. సిస్టర్స్ టెన్షన్ లో ఉన్నారు. ఎటొచ్చి మీ అన్నయ్య ఒక్కడే హ్యాపీగా ఉన్నాడు. ఆడి కోపాన్ని వీళ్ళ టెన్షన్ ని మనం వాడేసుకుని మీ అన్నయ్య ఎక్సైట్మెంట్ కి మనం ఆనకట్ట కట్టేయాలి. నేను మీ అన్నయ్య తరపున, నువ్వు మా సిస్టర్స్ తరపున చేరి. మరి నేనేం చెయ్యాలి? దయచేసి వీడియో మాత్రం తీకు, పోతలకే. సరేనమ్మా, పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టించి మీ కబురు చేస్తాను. అలాగే అన్నయ్య గారు. ఉంటానమ్మా. కామాక్షి, మీనాక్షి, మీరు ఇక్కడే ఉన్నారా? మీకో విషయం తెలుసా? మన కోడలు పిల్ల ఫారెన్ నుంచి వచ్చేసిందంటే బియ్యపురాలు ఇప్పుడే ఫోన్ చేసింది. ఎవరు నాన్న కోడలు పిల్ల? ఎవరంటావేంట్రా? నీకో మంచి సంబంధం చూశాను. మీ అమ్మ వాళ్ళు నీతో చెప్పారు కదరా? నా నిర్ణయం తెలుసుకున్న తర్వాత సంబంధం చూస్తారా, లేక మీరు సంబంధం చూసేసిన తర్వాత నాకు చెప్తారా? ఎప్పుడు చెప్తే ఏంట్రా, చేసే శుభకార్యం అయినప్పుడు. శుభకార్యం అని చెప్పి అన్నయ్యకి నచ్చని పెళ్లి చేస్తారా? నేను నీతో మాట్లాడటం లేదు. కానీ నేను మీతోనే మాట్లాడుతున్నాను. బాబీ, వాడి మీద అరుస్తావేంటన్నయ్య? చేసుకునేవాడికి ఇష్టం ఉందో లేదో తెలుసుకోవాలి కదా. పద్మ, ఈ విషయంలో నువ్వు మాట్లాడితే పద్ధతిగా ఉండదు చెప్తున్నాను. ఈ ఇంటి పెద్దగా తన కొడుకు పెళ్లి ఏ అమ్మాయితో చేయాలో నిర్ణయించే బాధ్యత, అధికారం ఆయనకి లేదా?
అధికారం లేదు అనట్లేదు గిరి. మరి వాడు కల్పించే పిచ్చి సెంటిమెంట్లు నమ్ముతున్నారా? వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. అట్లీస్ట్ ఆ అమ్మాయి ఎలా ఉందో ఏంటో నేను చూడక్కర్లేదా? అదేం లేకుండా ఇలా సడన్ గా నిశ్చితార్థం అంటే? ఆ అమ్మాయిని చూడాలంటే ఇంట్లో ఫోటో ఉందిరా, చూడు. ఒరే అది ఆ అమ్మాయి జాతకం చాలా బాగుందంట, అందుకే మీ నాన్న మాటిచ్చాడు. జాతకాలే కాని కలిసి బతికే వాళ్ల ఇష్టాలు అవసరం లేదా? ఏంటే ఇష్టం? పెళ్లి చూపుల్లో నేను నీకు నచ్చానా? నచ్చలేదు కదా. అయినా ఇద్దరం కలిసి బాగానే ఉంటున్నాం కదా. కారణం ఏంటి? జాతకాలు కలవడమే. వాళ్ళు కూడా అలాగే హ్యాపీగా ఉంటారు. వీడు అవ్వడానికి వెధవైనా ఇన్నాళ్లకి ఓ మంచి మాట మాట్లాడాడు. పొగిడేటప్పుడు కూడా నన్ను ఎదవనే పిలవలేమో. అది కాదు నాన్న, నేను చెప్పేది ఒకసారి వినండి. ఏంటన్నయ్య ఆయన్ని బతిమాలతావు? ఇది నీ లైఫ్, నీకు నచ్చినట్టే డిసైడ్ చేసుకోవాలి. బాబీ, తెలిసి తెలియకుండా మాట్లాడుకు. ఏంటమ్మా తెలియకుండా మాట్లాడేది? అన్నయ్య ఆయన మాట కాదండేనే కదా. వాడి ఇష్టమేంటో తెలుసుకోకుండా ఆయన మాట ఇవ్వడాలు, డైరెక్ట్గా నిశ్చితార్థం పెట్టుకుందామని స్టేట్మెంట్ ఇవ్వడాలు, ఇవన్నీ అవునరా, కొడుకుగా వాడు నా మాట కాదండో అన్న నమ్మకంతోనే మాటిచ్చాను. ఆ అమ్మాయి జాతకం బాగుంది కాబట్టి ఆ అమ్మాయిని వీడు పెళ్లి చేసుకుంటే వీడి జీవితం బాగుంటుందని నమ్మకం ఉండబట్టే స్ట్రైట్ గా నిశ్చితార్థం అంటున్నాను. ఏ తప్ప? రేయ్ మాట్లాడవేంట్రా? నిశ్చితార్థం అన్న విషయం నువ్వు అడిగితే చెప్తున్నారు. ఇంకా ఇలాగే సైలెంట్గా ఉంటే రేపు ఎవరి మెడలో తాలి కడుతున్నావో తాలి కట్టే ఆఖరి నిమిషం వరకు కూడా నీకు తెలియకుండా పెళ్లి చేస్తారు. ఎక్కడైనా అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు అంటే పెళ్లి చేస్తారు. కుటుంబం ఎలాంటిదో మొదట్నుంచి తెలుసుంటే సంబంధం కలుపుకుంటారు. అంతేగాని జాతకాలు చూసి పెళ్లి చేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఇక్కడ జరిగే నష్టం ఏమీ లేదు. అది కాదు బా. ఏంటి? ఎంతైనా చేసుకోబోయేవాడు, వాడికి కూడా అంటే నీ నిర్ణయమే కరెక్ట్, కానీ వాడి అభిప్రాయం కూడా ఇంపార్టెంటే కదా అని. బావా, అమ్మాయి జాతకం బాగుందని పెళ్లి చేసేస్తాం. రేపు ఇష్టం లేని పెళ్లి చేశావని వాడు అమ్మాయిని సరిగా పట్టించుకోవడం మానేస్తే అప్పుడేం చేస్తావు? అంటే ఏమంటావు మీనాక్షి? నా నిర్ణయానికి విలువేముంది ఇక్కడ? అమ్మా అని వాడు ఆవిడ గారిని పిలుస్తాడు, నువ్వు ఆవిడ గారి సలహాన్ని తీసుకుంటావు. జరుగుతున్న దానికి వాడు నన్ను అమ్మాని పిలవడానికి ఏవైనా సంబంధం ఉందా? నాన్న, ఇక నుంచి నువ్వు నన్ను అమ్మాని పిలవకురా. అమ్మా ఏంటమ్మా నువ్వు? పిన్ని, నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా? ఒరే, ఇక నుంచి నువ్వు ఆవిడ్ని అమ్మ అని పిలుస్తావో లేదో నాకు తెలీదు, కానీ నువ్వు నన్ను మాత్రం పిన్ని అని పిలవకు. అమ్మా, పెళ్లి టాపిక్ వదిలేసి మీ ఇద్దరి గోలేంటి ఇక్కడ? రే అది అసలు మీ అందరం మాట్లాడటం కాదు, నీ నిర్ణయం ఏంటి చెప్పు. ఒకవేళ ఇష్టం లేకపోతే అదే మాట చెప్పు. భయం ఎందుకు? చెప్పరా? అన్నయ్య, ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పే, లేదా అమ్మాయిని చూసిన తర్వాత డెసిషన్ చెప్తానంటావా? అదైనా చెప్పు.
ఇప్పుడు నువ్వేం మాట్లాడకపోతే తర్వాత మాట్లాడడానికి ఏముండదు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాను అని ఏడవడం తప్ప. నాన్న, చూడాది, ఈ ఇంట్లో వీళ్ళిద్దరికీ వాళ్లల్లో వాళ్ళు కొట్టుకోవడం తప్ప నా మాటకి విలువిచ్చే అలవాట్లేదు. ఇక వాడి విషయమా చెప్పక్కర్లేదు. ఇక వాళ్ళంటావా, వాళ్ల స్వార్థం తప్ప నా పుట్టిల్లు అన్న అభిమానం నా చెల్లెలికి లేదు. ఈ ఇంట్లో నా మనసు తెలుసుకొని మసలుకునేవాడివి, నా మాటకి విలువిచ్చేవాడివి నువ్వు ఒక్కడివి. నువ్వు కూడా వేళ్లలాగే నా మాటకి విలువివ్వను అంటే చెప్పు, లేదా నాకు నా మాటకి విలువే లేదని చెప్పు. ఎవరింటి ఆడపిల్లైనా ఒకటే. వాళ్ళింటి ఆడపిల్లని నా ఇంటి కోడల్ని చేసుకుంటాను అని మాటిచ్చాను. నిశ్చితార్థం చేసుకుందామని కూడా చెప్పాను. ఇప్పుడు నువ్వు కాదు అంటే నా మాట పోయినట్టు కాదు, నా తల పోయినట్టు. ఇక ఈ విషయమై నిన్ను అడగను. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటానని చెప్పే వరకు ఈ ఇంట్లో నేను పచ్చి మంచినీళ్లు కూడా తాగను. మామ్, అండ్ దిస్ ఇస్ ఫర్ యూ. ఓ, ఏంటి ఇది? కొత్త మేకప్ కిట్ మేడ్ ఇన్ యుఎస్. అవునా? మమ్మీ, దిస్ ఇస్ పర్ఫ్యూమ్. ఓ ఓ వావ్, థ్యాంక్ యూ సో మచ్ బంగారం. నా ఇష్టాలను ఏమీ మర్చిపోలేదు నువ్వు. మమ్మీ, కంట్రీ మారినా నేను నీ డాటర్ని. నిన్ను నీ ఇష్టాలని ఎలా మర్చిపోతాను మమ్మీ? లోకి, ఏంటి ఇక్కడికొచ్చావు? అంటే నువ్వు యుఎస్ నుంచి రిటర్న్ వచ్చావు కదా, తనకేమైనా తెచ్చుంటావని ఎక్స్పెక్ట్ చేసి వచ్చేసిందేమో. అయ్యో లేదు పిన్ని. లేదు గన్నమ్మా, నీ కూడా ఒక డ్రెస్ తెద్దామనుకున్నాను. మంచి డ్రెస్. చాలా షాపులు తిరిగాను కూడా. మరి ఎందుకు తేలేదు లోకి? ఎలా తేను? అమ్మాయి అయితే ఓ స్టైల్ ఉంటుందని గెస్ చేయొచ్చు, ఆంటీ అయితే ఓ సైజ్ ఉంటుందని గెస్ చేయొచ్చు, ఆఖరికి ఎలిఫెంట్ అంటే ఒక సైజ్ ఉంటుందని ఓ అంచనా ఉంటుంది. కానీ దేని సైజ్ ని క్యాలిక్యులేట్ చేయలేం కదా, అందుకే తెలియదు. హా మామ్, నీకిచ్చిన గిఫ్ట్స్ అన్ని ఏదైనా అకేషన్ కి వెళ్ళేటప్పుడు యూజ్ చేయి. ఏదైనా అకేషన్ వరకెందుకు, మనింట్లో అకేషన్ కే వాడతా. మన ఇంట్లో ఏం అకేషన్ ఉంది? నీ పెళ్లి. వాట్? అవును లోకేశ్వరి, పిన్ని నీకొక మంచి సంబంధం చూసింది. మామ్, అబ్బాయి చాలా బాగుంటాడు, పైగా బాగా డబ్బున్న వాళ్ళు. మంచి ముహూర్తం చూసి నిశ్చితార్థం కూడా అనుకుంటున్నాం. నాతో చెప్పకుండా నా పెళ్ళేంటి మామ్? ఇప్పుడు చెప్తున్నాను కదా, అబ్బాయి నీకు ఖచ్చితంగా నచ్చుతాడు. నచ్చడం నచ్చకపోవడం సెకండరీ మమ్మీ. నేను యుఎస్ వెళ్ళి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసుకొని వచ్చింది పెళ్లి చేసుకోవడానికా? అది కాదు లోకి, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నువ్వు నీ అంబిషన్ నెరవేర్చుకోవచ్చు కదా. సారీ మమ్మీ, ఫస్ట్ నేను
ఒక మంచి కంపెనీలో డిజైనర్ గా జాయిన్ అవ్వాలి. మంచి డిజైనర్ అని పేరు తెచ్చుకోవాలి. ఆ తర్వాత పెళ్లి. లోకి, మంచి కంపెనీలో నీకు డిజైనర్ గా జాబ్ దొరికితే పెళ్లి చేసుకుంటావా? ఏ నువ్వు ఇప్పిస్తావా? ఫ్యాషన్ డిజైనింగ్ పోస్ట్ అంటే నీలా జాకెట్లు కుట్టే పోస్ట్ కాదు. పిన్ని, లోకేశ్వరి పెళ్లి ఒప్పుకుంటుంది. నువ్వేం బాధపడకు, తనకి జాబ్ నేను ఇప్పిస్తాను. నువ్వు నా కూతురికి జాబ్ ఇప్పిస్తావా? వెళ్ళి మిషన్ కుట్టుకుపోవే. లోకేశ్వర్కి ఫ్యాషన్ డిజైనర్ గా జాబ్ వస్తే అప్పుడు తను ఖచ్చితంగా పెళ్లికి ఒప్పుకుంటుంది. తనకి జాబ్ ఇప్పించగలిగితే నా చెల్లెలు హ్యాపీగా ఉంటుంది. తర్వాత పెళ్లికి ఒప్పుకుంటే పిన్ని హ్యాపీగా ఉంటుంది. జాబ్ ఇప్పిస్తానని తను నాకు మాట ఇచ్చాడు. జాబ్ ఇప్పిస్తాడు.